హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో 5 నెలల తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం జరిగింది. బేసికల్గా గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి ఒక నెల 15 రోజుల్లో ఎవరైనా కొత్తగా చార్జ్ తీసుకున్న గవర్నమెంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం జరుగుతుంది. కానీ ఎందుకు లేట్ అయిందో మనకు తెలియదు. 5 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ 2020-24కి 2020-25 గాను బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. గత ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సూపర్ 6 పథకాల గురించి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పుల భారం గురించి కావచ్చు, ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి అనేకమైన న్యూస్లు కావచ్చు, వాటి గురించి మనం ఒకసారి ముందుగా విశ్లేషించుకుంటే సబ్జెక్ట్లోకి క్లియర్గా వెళ్ళొచ్చు. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు 13 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ చెప్పడం జరిగింది. అప్పుడే ఆయన మాట్లాడారు, 13 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి మీడియా కడతాదా? జగతి పబ్లికేషన్స్ కడతాదా? లేదంటే సొంత డబ్బులు తీసుకొచ్చి జగన్ ఇస్తాడా? లేదు, ప్రజలే కట్టాలి. మీకు అర్థమవుతుందా జగన్ మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు అంటూ మీడియా ముఖంగా మాట్లాడటం అనేది జరిగింది. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళి 13 లక్షల కోట్లు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు ముందు మాట్లాడేటప్పుడు మాత్రం దాన్ని 10 లక్షల కోట్లకు తగ్గించారు. 13 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు తగ్గించారు. ఆ 10 లక్షల కోట్లు కూడా మళ్ళీ పర్సనల్గా వేరే దగ్గర మాట్లాడుతూ 9,30,000 కోట్లకి కుదించారు. అంటే అవకాశాన్ని బట్టి 13 లక్షల నుంచి 9,30,000 కోట్ల వరకు తగ్గించడం జరిగింది. అంటే ఇందులోనే పెద్ద మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది బయటపడుతున్నాయి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు సొంత మీడియా అయినటువంటి ఈటీవీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ దగ్గర కూర్చోబెట్టి దాని చుట్టూ ఒక పామును చుట్టి ఆంధ్రప్రదేశ్ విధ్వంసకరుడు, రుణాసురుడు అంటూ కార్టూన్లు వేయటం జరిగింది. అంతటితో ఆగారా? ఆగలేదు. అలాగే ఒక గ్రెనేడ్ జగన్మోహన్ రెడ్డి వెనకబెట్టి త్వరలో పేలనున్నటువంటి అప్పుల బాంబు అనేసి ఇంకో కార్టూన్ వేయటం జరిగింది. ఇలా ప్రతిసారి 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడని ప్రజల బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు పెట్టిన బడ్జెట్లో మొత్తానికి కలిపి ఎంత ఉందో తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 6,46,531 కోట్లు. అంటే 13 లక్షల కోట్లు ఎక్కడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అప్పులని చెప్పినటువంటి చిట్టి ఇది ఈరోజు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఇందులో కేవలం 6,46,531 కోట్లనే ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఎంత పెద్ద అబద్ధం ఆడారనేది ప్రజలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇది మీకోసం నేను చేస్తున్న స్పెషల్ వీడియో అనుకోండి. అంతేకాదండి, 6,46,000 కోట్లు కదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసింది. 6,46,000 కోట్లని మీరు అనుకోకండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఆంధ్రప్రదేశ్లో పైన ఉన్న అప్పుల భారం ఎంతని మీరు నన్ను అడిగినట్లయితే 2,57,509 కోట్లుంది భారం అప్పటికే. అంటే 2,57,000 కోట్లు మైనస్ 6,46,000 కోట్లు. మీరు ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత అంటే కేవలం 2,87,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. మిగిలింది మొత్తం గతంలో ఉన్నటువంటి 2,57,000. ఇప్పుడు ఆయన చూపిస్తుంది 6,46,000 మైనస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసింది దగ్గర 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు చేసింది 13 లక్షల కోట్లు చేశాడని వాళ్ళ మీడియా సంస్థల ద్వారా, పేపర్ల ద్వారా రాంగ్ ప్రాపగండా చేశారు. అర్థమైంది కదా? ఒకటి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈనాడులో వచ్చిన పేపర్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ పైన రుణభారం 10,75,000 కోట్లు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంసకరుడు. 2, శ్రీలంక కన్నా ఘోరంగా అధ్వానమైన స్థితిలో ఉన్నటువంటి
ఆంధ్రప్రదేశ్ భ్రుణాసురుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో సర్వనాశనం. 2, ఆర్బీఐ కేంద్రాలు హెచ్చరిస్తున్న మాట వినకుండా ఇచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు అన్నమాట. దీన్నే అటు ఏబిఎన్, టీవీ5 వీళ్ళంతా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎలా అంటే చెడు త్వరగా ప్రబలుతుంది అంటారు కదా, దానికి ఉదాహరణ ఇదే అన్నమాట. అయితే అదంతా వదిలేద్దాం. గతం అంటే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది. అది కూడా 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోతే అందరికీ అన్ని సంక్షేమ పథకాలు టైం టు టైం ఇంటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు సక్రమంగా నాడు నేడు స్కూళ్ళు, అమ్మ ఒడి, రైతు బంధు ఇవన్నీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అప్పు. అయితే అది గతం. ఇప్పుడు బడ్జెట్లో ఎంత ప్రవేశపెట్టారు 2024-25 గాను అంటే దగ్గర 2,95,000 కోట్లు ఇప్పుడు బడ్జెట్ మనకి ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేశారు. 2,95,000 కోట్లు. ఈ 2,95,000 కోట్లలో ఇప్పటి వరకు జరిగింది, జరగబోయేది ఏంటంటే కేవలం దీపం పథకం ద్వారా ఒక్కొక్క సిలిండర్ తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి ఇవ్వటం మాత్రమే. ఆ పథకంలో మాత్రమే, అది కూడా 50 లక్షల మందిని తీసేసి వారికి దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ పర్ ఇయర్ 3 అంటూ పబ్లిష్ చేయడం జరిగింది. అదొక్కటి మాత్రమే జరుగుతుంది. అయితే ఈ 2,95,000 కోట్లలో గవర్నమెంట్ దేనికి ఉపయోగిస్తుందంటే దీన్ని కేవలం శాలరీస్ అండ్ గవర్నమెంట్ నడవడం కోసమే వాడుతున్నారు. అందుట్లో ప్రజా సంక్షేమం కోసం చాలా అంటే చాలా తక్కువ డబ్బులు అలొకేట్ చేయటం జరిగింది అనేసి వాదిస్తూ ఉన్నారు. ఇందుట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే తల్లికి వందనం లేదు, ఫ్రీ బస్సులు కష్టం. అయితే మనం ఆలోచించవలసింది బడ్జెట్లో ఉచిత బస్సుకు సంబంధించినటువంటి టాపిక్ లేనే లేదు. ఎందుకంటే ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వట్లేదు. చూశారు కదా మాటల గారిడితో ఎంత మోసం చేశారో. అటు మీడియా కానీ ఇటు పేపర్స్ కానీ అన్నీ కలిసి చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేస్తూ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని నమ్మించి చివరికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2,80,000 కోట్లు మాత్రమే చేశాడనేసి ప్రూవ్ అవడం జరిగింది. ఎంత మోసం కదా ఇది. సరే బడ్జెట్ అయితే పెట్టారు. అందుట్లో బడ్జెట్లో 2,95,000 కోట్లు పెట్టారంటే 2024-25కి ఆ 2 సంవత్సరాల మధ్యలో ఎంతంటే దగ్గర 41,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు. అంటే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ కన్నా ఇప్పుడు ఉన్న ఇయర్లో బడ్జెట్ 41,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు. బట్ అందుట్లో సంక్షేమాలు ప్రజలకి ఏ విధంగా అందిస్తున్నారు, అందుట్లో సూపర్ 6కి ఎంత పెద్ద పీట వేశారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నిజంగా చెప్పాలంటే అసలు చాలామంది ఆశ పెట్టుకొని ఉన్నారు ఈ బడ్జెట్ పైన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వేస్తాడో వేయడో అనేసి. అయితే అందుట్లో సూపర్ 6లో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రామిస్ ఏంటంటే ఉచిత బస్సులు ఫర్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణలో ఎలాగా ఉచిత బస్సులు ఇస్తున్నారో, కర్ణాటకలో ఎలాగా ఇచ్చారో అలాగే ఉచిత బస్సులు ఆంధ్రప్రదేశ్లో కూడా లేడీస్ అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి అసలు బడ్జెట్లో మాటే లేదు. దానికి ఎటువంటి ఫండ్స్ అనేవి ఇవ్వలేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లేడీస్కి ఉచిత బడ్జెట్ అనే కాన్సెప్ట్ని దయచేసి మర్చిపోండి. మీరు ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకొని బస్సు ఎక్కగానే ఆధార్ కార్డు చూసి పుట్టిళ్ళకి ఎక్కడ పడితే అక్కడికి పెళ్ళిళ్ళకి ఫ్రీగా వెళ్దామని ఆశపడి ఉంటారేమో. అది జరగదమ్మా. ఆంధ్రప్రదేశ్లో భర్తతోనే ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఆడోళ్ళు బయటకు వెళ్ళడానికి కుదరదు అనే ఒక మంచి సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు సంబంధించిన బడ్జెట్ని ఈ ఇయర్ బడ్జెట్లో పెట్టలేదు. కాబట్టి మీరు ఇంట్లోనే ఉండవలసిందే. కొట్టినా తిట్టినా అలిగి వెళ్ళటానికి లేదు. గుర్తుపెట్టుకోండి. డబ్బు లేకపోతే ఫ్రీగా వెళ్దామని చూస్తున్నారు కదా, అది అసలు ఎప్పుడు జరగదనమాట. అయితే నిరుద్యోగ వృత్తి గత ఎలక్షన్లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని, అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు బడ్జెట్లో కూడా నెలకి 3,000 ఎవరైతే నిరుద్యోగులు డిగ్రీలు చేసి ఇంట్లో కూర్చొని ఖాళీగా జాబులు రాక ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి రూపాయి అడుక్కుంటూ ఉంటారు, అక్కడికిక్కడ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కానీ ట్రావెలింగ్ కానీ వేరే ఎక్స్పెన్సెస్ కానీ ఉండడానికి ఒక నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానని చెప్పారు.
దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి ఫండ్స్ అనేది అలొకేట్ చేయలేదు. ప్రతి పిల్లోడికి 15,000, నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఊదరగొట్టి చాలా 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 హైలైట్ చేశారుగా టాపిక్ని. దానికి కూడా ఇక్కడ నిల్. ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి వారికి, ప్రతి బేబీకి ఎవరైతే చదువుకుంటున్నారో వారికి ఉన్న వారందరికీ 15,000 ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కావాలంటే దగ్గర దగ్గర 10,000 కోట్లు కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లల చదువులకి, చదువుకునే వారికి అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మనం చూసుకుంటే మనకు కావాల్సింది 10,000 కోట్లు కావాలి. కానీ ఇక్కడ ఎంత అలొకేట్ చేశారు? కేవలం 5,300 కోట్లు మాత్రం ఇచ్చారు. అంటే ఎంతమందికి సర్దుతారు ఈ సంవత్సరంలో ఈ డబ్బులు? అసలు ఇది అనేది ఎప్పుడో స్కూల్ తెరవకముందే ఈ అమౌంట్ అనేది పడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన టైం టు టైం స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి వాళ్ళకి సర్వం సిద్ధం చేసి కిట్లతో సహా ఇచ్చి పడేసేవారు. కానీ కొత్తగా ఎలక్ట్ అయినందువలన ఏమో తెలీదు, ఈ గవర్నమెంట్ అప్పట్లో స్పందించకపోయినా ఇప్పుడు మాత్రం ఫుల్గా ఇవ్వాలి కదా ఇదైనా. కానీ ఇందుట్లో కూడా కోత పెట్టేశారు. అసలు ఎలా దీన్ని మేనేజ్ చేస్తారు? ఇప్పుడు అందరికీ ఇస్తారా, ఇవ్వరా? అందుట్లో ఎలా కట్ చేస్తారు? దీపం పథకంలో కనుక గ్యాస్ సిలిండర్, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అనేసి దగ్గర దగ్గర 50 లక్షల మందిని తీసి పక్కన పడినొక్కారు కదా, అలా చేస్తారేమో మరి. దీన్ని కూడా చూడాలి. అంతేకాదు రైతుకు పెట్టుబడి కింద 20,000 ఇస్తా అని చెప్పారు. ఆల్రెడీ పంటలు పడినాయి, వర్షాకాలం వెళ్ళిపోయి మనం చలికాలంలోకి వచ్చేసాం. రైతులు పంటలు వేసుకున్నారు, సగం పాడైపోయినాయి, సగం వర్షాలకు పాడైపోయినాయి. వాళ్ళకి పెట్టుబడి కింద ఇస్తా అన్న దానికి ఇప్పుడు బడ్జెట్ అలొకేట్ చేశారు. సరే, దానికైనా పూర్తిగా చేశారంటే కేవలం ఈ బడ్జెట్లో చేసింది 4,500 కోట్లు మాత్రమే. రైతు బంధు కింద 13,500 కోట్లు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చింది. అందుట్లో లబ్ధిదారులు దగ్గర దగ్గర 55,38,000 మంది, 55.38 మంది రైతులకి ప్రతిఫలం పొందారు, రైతు బంధు అందుకున్నారు. అది అక్కడ జరిగింది. ఇప్పుడు బడ్జెట్లో ఎంత పెట్టారు? 20,000 ఇవ్వాలంటే 55,23,000 మందికి 20,000 లెక్కేసుకుంటే బడ్జెట్ దగ్గర దగ్గర చాలా చాలా వెళ్ళిపోతుంది. కానీ మన బడ్జెట్లో అలాట్ చేసింది ఎంత? 7,753 కోట్లు. 7,753 కోట్లే రైతు బంధు కింద అలాట్ చేశారు. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ అందరికి 20,000 వేస్తారా? ఆ 20,000లో కూడా 6,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఇస్తారు, 14,000 స్టేట్ గవర్నమెంట్ వేసుకుని మొత్తం 20,000 ఇవ్వాలనుకుంటా. అటువంటప్పుడు కూడా కరెక్ట్గా అందుట్లో కూడా సగం కన్నా సగానికి సగం తగ్గించి రైతులకి ఇస్తా అని చెప్తున్నారు. ఎలా అందరూ 55,23,000 మంది రైతులకి ఈ బడ్జెట్ 7,753 కోట్లు ఎలా ఇస్తారు, ఎలా సర్దుతారు అనేది అసలు $100 క్వశ్చన్లా మిగిలిపోయింది. అసలు ఏం చేస్తున్నాము అనేది అర్థం కాకుండా ఈ బడ్జెట్ మొత్తం వింత వింతగా చేసి పడేశారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్కి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతేకాదు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో సింగిల్ రూపాయి కూడా అలాట్మెంట్ చేయలేదు. అంతేకాదు ఇప్పటి వరకు ఏమీ చేయకపోగా సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ 5 నెలల కాలంలోనే దగ్గర దగ్గర 60,000 కోట్ల రూపాయలు అప్పు చేయటం అనేది జరిగింది. ఇది బడ్జెట్ సమావేశాల సాక్షిగా రికార్డెడ్ ఎవిడెన్సెస్. అంతేకాదు ఈ సంవత్సరాంతానికి అంటే 2024 డిసెంబర్ 31 టైం కల్లా దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్కి 91,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించటం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరు కంపేర్ చేసినట్లయితే 7 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు 5 సంవత్సరాల్లో కేవలం 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కరోనా సీజన్ 2 సంవత్సరాలు అందరినీ పోషించి అమ్మ ఒడి దగ్గర నుంచి అన్ని పథకాలు, సంక్షేమాలు ప్రజలకు అందేలాగా చేసి వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇచ్చి ఇంటింటికి అన్ని పథకాలు, రేషన్లు, బియ్యాలు అన్నీ ఇంటికి ఇచ్చేసి
ఆర్బీకే సెంటర్లకు ఇచ్చి రైతులకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంతో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో 41,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నప్పటికీ సూపర్ సిక్స్లో ఎటువంటి పథకానికి స్థానం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేదనేది వాస్తవం. ఇది కరెక్ట్ కాదని ఎవరన్నా నిరూపించగలిగితే మాత్రం గ్యారెంటీగా బడ్జెట్ నా దగ్గర పీడిఎఫ్ ఉంది, మీ దగ్గర కూడా ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే నాకు పంపించగలరని మనసారా కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ అనేది నిరుపేదలకు సంబంధించిన బడ్జెట్ మాత్రం కాదు. ఇందుట్లో సూపర్ సిక్స్ సంబంధించిన హామీలలో కేవలం రైతు బంధు ఒకటి, అమ్మ ఒడికి మాత్రం హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ ఇవ్వడం మాత్రమే జరిగింది. మిగిలిన అన్ని పథకాలు ఉచిత బస్ సర్వీసెస్ కానీ, నిరుద్యోగ వృత్తికి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇవ్వడం కానీ, ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ 1,500 రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపిస్తానని చెప్పినటువంటి వాగ్దానాలు కానీ ఇవేమీ ఈ ఇయర్ బడ్జెట్లో అంటే 24-25 ఇయర్ కానీ బడ్జెట్లో లేనే లేదు. అంటే 25-26 బడ్జెట్లో ఏమన్నా పెడతారేమో చూడాలి. సో ఓవరాల్గా మీకు ఈ బడ్జెట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దయచేసి నాకు కింద కామెంట్లో చేయండి. గ్యారెంటీగా నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. Thank you for watching this video. Thank you so much.